హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అప్‌కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ సూపర్‌గా ఉంది. అసలు మొత్తానికి మళ్ళీ ధీరజ్‌కి కళ్యాణ్ ఎదురవ్వటంతో ఇక ధీరజ్ కళ్యాణ్‌ని కొడుతూ ఉంటాడు. అయితే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు అరెరెరే! ఎవరది అనేసి చూస్తూ ఉంటే ఇక అక్కడ ధీరజ్ కళ్యాణ్‌ని కొట్టడాన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు రామరాజు. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడ మొదలవబోతుంది. కళ్యాణ్ అసలు విషయాన్ని బయట పెట్టేస్తాడు. ఏ ధీరజ్ ఏంటిరా? ఏంటి? పోనీలే పోనీలే అని ఊరుకుంటూ ఉంటే నువ్వు చాలా నాటకాలు ఎక్కువ చేస్తున్నావు. అసలు నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నదే కాకుండా ఇప్పుడు నన్ను చావ కొడుతున్నావు. ఒకవేళ నేను ఈ విషయాన్ని వచ్చి చెప్పాననుకో అప్పుడు నీది ప్రేమది అన్నీ బయటకు పడతాయి అని చెప్పగానే ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. అదేంటి అసలు ఈ వ్యక్తి ఆ రోజు ఇతనే కదా అతను అసలు ఆ రోజు ప్రేమ బ్యాగ్ దొంగతనం చేశాడు అని చెప్పి వెంట పడింది ఈ అబ్బాయే కదా అని చెప్పి అసలు ఏం జరుగుతుంది అని రామరాజు అక్కడే వింటూ ఉంటాడు. ఇక అప్పుడు ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు, చూడు ఆ రోజు నేను ప్రేమకి తప్పు అని చెప్పిన ప్రేమకి తెలియక నీ మాయలో పడింది, నిన్ను ప్రేమించింది. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత నిన్న ప్రేమించింది అని ప్రేమ అనుకుంది అని ధీరజ్ అంటూ ఉంటే అవును, కానీ ఆ రోజు నేను మాయ పడేయలేదు, కానీ తనని నేను ప్రేమించాను. నేను చాలా సంవత్సరాలు అంటే 2, 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాము. అయితే ఆ తర్వాత మధ్యలో నువ్వు ఆ రోజొచ్చి అక్కడ గెస్ట్ హౌస్‌లో నువ్వు బలవంతంగా తన మెడలో నువ్వు తాళి కట్టావు. అది కూడా మీ అమ్మ, మీ వదిన కట్టించారు కాబట్టే నువ్వు పెళ్లి చేసుకున్నావు. లేదంటే ఇప్పుడు మళ్ళీ నేను తనని పెళ్లి చేసుకునేదాన్ని. ఆయన ప్రేమించిన మా ఇద్దరిని విడగొట్టి నువ్వు అలా ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదేంటి అంటే ఆ రోజు అసలు పెళ్లి జరగలేదా? అంటే ధీరజ్‌కి ప్రేమకి పెళ్ళి జరగకపోతే మరి అసలు అలా ఎలా మరి నర్మద అంటే వేదవతి ఎందుకు నా దగ్గర ఇవన్నీ దాచిపెట్టింది అని ఒక్కసారిగా షాక్ అయిన రామరాజు, వీడు చిన్నోడు ప్రతి విషయాన్ని దాచిపెడుతున్నాడు. అయినా నాకు అసలు ఈ ఇంట్లో స్థానం ఏంటి, నాకు ఏ విషయాలు తెలియటం లేదేంటి అని కన్నీళ్లతో ఇంటికి వచ్చిన రామరాజు భుజమా భుజమా అంటూ గట్టిగా పిలవగానే మళ్ళీ ఏమైందా అని చెప్పి వేదవతి అక్కడికి రానే వస్తుంది. అయితే భుజమా, నేను ఒక విషయాన్ని అడుగుతాను, నువ్వు నిజం చెప్తావా అంటే ఏంటండి అంటే అసలు ప్రేమ ధీరజ్కి పెళ్ళి నువ్వు ఎలా చేశావు అనగానే ఒక్కసారిగా వేదవతి షాక్ అవుతుంది. అదేంటి అది ప్రేమ ధీరజ్కి పెళ్ళి నేను చేయటం ఏంటి అనేసి వేదవతి తడబడుతూ ఉంటే నాకు అన్ని విషయాలు తెలిసాయి కళ్యాణ్ ద్వారా, నేను అన్నీ తెలుసుకున్నాను. ముందు నిజం చెప్పు, అసలు నువ్వు పెళ్లి చేసి నా దగ్గర అసలు నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు? అసలు నేను నీ మనసులో స్థానం ఏంటి? నా దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని దాచిపెడుతూ ఉంటావు అంటే అదేంటండి అంత పెద్ద మాట అంటున్నారేంటి మీరు? నా భర్త అంటే మరి భర్త దగ్గర ఏవి దాచుకోరు అంటారు భార్యలు, కానీ మరి నువ్వు ప్రతిదీ దాచిపెడుతూ ఉంటే నన్ను పరాయి వ్యక్తిలా చూస్తున్నావా అని వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏర్పడుతుంది. చాలు, ఇక చాలు, మీరు అన్న ప్రతి మాట చాలు. ఇదివరకు చాలాసార్లు నన్ను నన్ను అవమానించినట్టుగా మాట్లాడారు, కానీ నేను అన్నీ వదిలేశాను. కానీ ఒక విషయం చెప్పాలి, నిజానికి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఆ రోజు జరిగింది అసలు ధీరజ్ ప్రేమ పెళ్ళి కానే కాదు. ఈ విషయం తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆలోచనతోటి నేను చెప్పలేదు అని వేదవతి అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవబోతుంది. సో కంప్లీట్ వీడియో మరి కాసేపులో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. లేటెస్ట్ అప్డేట్స్ అదర్ లాంగ్వేజ్లు తెలుసుకొని ముందుగానే నేను ప్రతిరోజు మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ ఛానల్లో కేవలం లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.